శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. పెరటాసి మాసం సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలను దర్శించుకోనున్నారు. గరుడోత్సవం రోజున శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు వస్తారన్న అంచనాతో భద్రత ఏర్పాట్లు చేపట్టారు. మాడ వీధుల్లో గ్యాలరీల ఏర్పాటు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు సిద్ధం చేశారు. శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ పోలీస్ శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. వివిధ రకాలైన పోలీస్ ఆఫీసర్స్ కి ఇక్కడ రోల్ అసైన్ చేయడం జరిగింది. వాళ్ళని ఉద్దేశించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏజీ గారు, ఎస్పీ గారు, అలానే జేఈఓ గారు, సిబిఎస్ఓ గారు, నేను కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రోలు, రెస్పాన్సిబిలిటీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ క్రమంలో అనేకమైన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అనేకమైన మిగతా సేవలు కూడా భక్తులకి ఇచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఫెసిలిటేషన్ చేయాలి, ఫెసిలిటేటింగ్ రోల్ ఎలా ఉండాలి, అలానే కొన్ని చోట్ల రెగ్యులేటింగ్ రోల్ ఎలా ఉండాలి అనే దాన్ని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు దాదాపు 18 సెక్టార్లుగా డివైడ్ చేశారు. 18 సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్. తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తి చేశారు. కళ్యాణ వేదికలో ఫల పుష్ప ప్రదర్శనలు ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రత్యేకంగా సీతా స్వయంవరం, అటవీశాఖ ఆధ్వర్యంలో 7 కొండలపై శ్రీనివాసుడు పవలించిన నమూనాను సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం, దేవతా ప్రతిమలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. బందోబస్తుకు 5,145 మంది పోలీసులను వినియోగించనుంది టీటీడీ సెక్యూరిటీ. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతుల నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గరుడ సేవ రోజు రద్దీ ఎక్కువైతే తిరుపతి నగర శివార్లో 5 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తుల రవాణా జరగనుంది. 2,700 అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా, నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా వీడియో ఎనలైజింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులు వాహన సేవలు వీక్షించనున్నారు. అదనంగా 4 మాడ వీధుల్లోని మూలల వద్ద మరో 80,000 మందికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. తిరుమలలో 24 పార్కింగ్ ప్రాంతాలు, తిరుపతిలో మరో 5 ఏర్పాటు చేశారు. తిరుమలకు 8,000 వాహనాల వరకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆపై ఆర్టీసీ బస్సుల్లోనే అనుమతులు ఇవ్వనున్నారు. చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్ని కూడా దీనికి మా డిఐజీ గారు మేము అందరం కలిసి బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సెక్యూరిటీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి మాడ వీధుల్లోకి ప్రవేశించే భక్తులకు 4 ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో తొక్కిసలాటలు నివారించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా తరలింపు టీంలు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నారు. గ్యాలరీల నుంచి బస్టాండ్ వరకు భక్తులను తరలించడం వీరి బాధ్యత. బందోబస్తుకొచ్చిన పోలీసులు స్థానిక దర్శన టికెట్లు పొందడం, బంధువులను గ్యాలరీల్లోకి అనుమతించడం చేస్తే కఠిన చర్యలుంటాయి. వీవీఐపీలు, వీఐపీలు, ప్రెస్, ఉద్యోగులకు పాస్లను సిద్ధం చేశారు.
సాయంత్రం ధ్వజారోహణ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. మాడ వీధుల్లో పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.